బాగా ఎండలు కొడుతున్నాయి, వర్షాలు లేవు, పాలు లేవు, పశువులకు మేత దొరకట్లేదు. ఈ సమాజం అసలు ఏందో నాకు ఎటు అర్థం కాలేదు. కాలం పోయింది, ఏం చేయాలి అసలు అర్థం కాలేదు. రావడం ఏంది పరిస్థితి అయిపోయింది. ఏంది పరిస్థితి ఇట్లా అయింది. దాని గురించి ఒక పండుగలని గుళ్ళని ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మనం ఏం పండుగలు చేస్తలేము, ఎవరు ఏం చేస్తలేరు. మనకి వెనక నుంచి పెద్ద మనుషులు చేసారు కానీ ఇప్పుడు ఎవరు దాన్ని పట్టించుకుంటూ లేరు. మనం ఇప్పుడు బండిలో కాడికి పోయి ఒక దేవుని పెట్టుకుంటే బాగుంటుంది. అడిగి చూద్దాం, బండ్లైనా కూడా అడిగి చూస్తే పూజారిని పట్టుకొని చేస్తే బాగుంటుంది. అది అంతా బాగుంటుంది. కుమరే గారు జర ఏం చెప్దాం అనుకుంటున్నావు, ఏం కథ? చెప్పేది చెట్లని మనమే, ప్రకృతిని అంతా మనమే దెబ్బ కొడుతుంటివి. అడవులు నాటకపోతుంటివి, గుట్టలు దోసుకపోతుంటివి, గుండ్లు దోసుకపోతుంటివి. మరి ప్రకృతి సహకరిస్తలేదు. ఇవాళ ఎల్లమ్మ మల్లమ్మ పండుగలు అంటే వాళ్ళు ఆది మానవులు. వాళ్ళు లేకుండా మనకు జన్మ లేదు. మరి వాళ్ళు ఇక్కడ వెనకటి నుంచి వాళ్ళ వృత్తి బండ్ల వాళ్ళు పూజలు చేసి అమ్మకు వాళ్ళకు పూజలు చేసి వాళ్ళు నడుపుతున్నారు. ఆ పెద్దమ్మ మంకాలమ్మ, మారేడమ్మ, ముత్యాలమ్మ ఆనాటి ఆది మానవులు. వాళ్ళని మనం కొలుచుకుంటున్నాం, దండం పెట్టుకుంటున్నాం. విన్నావా? ఈ ప్రకృతికి అంతా కారణం ప్రజలే. ప్రకృతిని అంతా నాశనం చేసి ఇలా అంబానీ మన ఊళ్ళో మనకు తాతల ముత్తాతల నుంచి పండుగ చేసే బయల గురు కొడుకు యాదయ్య పంతులు కూడా ఉండే. వాళ్ళ కాడికి పోయి ఆ పండుగ గురించి ఊరు గురించి అడుగుదాం. కథ చెప్తారు మరి అది చూసుకుందాం. ఏమేమి చెప్తాడో ఏందో ఏం కథో మరి అంత అడిగి. నమస్కారం అండి. గ్రామ పెద్దలందరూ ఇటు కథలు వచ్చారు గుడికి. అందరూ వచ్చాము, కూర్చోండి. చెప్పండి. గ్రామ పెద్దలందరూ కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన పండుగ చేయాలి, ఎట్లా ఏంది అని పంతులు గారు అడుగుదామని మీ దగ్గరికి వచ్చాం. గ్రామ పెద్దలందరూ అనుకొని అమ్మవారి యొక్క పండుగ చేయాలని అనుకుంటున్నాం. కరువు కాటకాల యొక్క ప్రభావం చేత అమ్మవారు ఈ రోజు గుర్తొచ్చి అమ్మవారి యొక్క ప్రభావంతో అమ్మవారి యొక్క ప్రభావమే ఈ గ్రామం పైన ఉన్నటువంటి సమస్యలకి కారణం అనుకొని అమ్మవారిని పక్కన పెట్టి ఉండటం వల్ల ఈ రోజు అమ్మవారి పండుగ చేయాలని అనుకొని పెద్దలందరూ కలిసి జరిగింది. మీరు నిర్ణయానికి వచ్చి సలహా తీసుకుందామని మీరు చెప్పిన ప్రకారంగా పాటిద్దామని వచ్చాం. ఓకే. 10 మంది పనిబాటల వాళ్ళతోటి అమ్మవారి యొక్క క్రతువులు కొన్ని విధాలంగా ఉంటాయి. అది ఏదైతే బైండ్ల పూజారి ఎవరైతే ఉన్నారో, గ్రామ పూజారి మీ బైండ్ల పూజారి ఎవరైతే ఉన్నారో ఆ బైండ్ల పూజారి గారి యొక్క చొరవ ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రులయ్యి మీరు చేయాల్సినటువంటి కైంకర్యాలు చెప్తా వినండి. సరే. అమ్మవారిని ప్రథమంగా అమ్మవారిని తలుచుకొని మీరంతా కూడా గ్రామ దేవతలందరికీ ఏదైతే మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు ఉంటే ఆ గ్రామ దేవతలందరికీ కొబ్బరికాయలు కొట్టొచ్చి అమ్మవారిని మైలపోలులు తీసుకొని అమ్మవారి యొక్క కళ్యాణ వైభోగాలు అన్ని రకాలుగా చేసుకొని అమ్మవారిని ఘనంగా మీరు ఏదైతే పండగ చేయగలుగుతారో ఈ గ్రామం యొక్క ప్రభావంతో సుభిక్షంగా పాడి అందు, గొడ్డి అందు, బిడ్డ అందును కూడా అన్నిటినా శుభంగా అమ్మవారు అనుగ్రహించి ఈ గ్రామంలో సిరి సంపదలకి లోటు లేకుండా, పాడి పంటలకి లోటు లేకుండా కొన్ని విషయాల యందున అమ్మవారు అనుగ్రహం కలిగి మీకు ఉండుగాక. మీరు ఇది ఒక వారం అనుకొని అమ్మవారికి ఏదైతే ఎక్కువ ఇష్టమైనటువంటి చైత్రమాసంలో ఉగాది అనేటటువంటి పర్వదినం, నూతనమైనటువంటి సంవత్సరం ఏదైతే తెలుగు సంవత్సరం మనకు ఉంటున్నదో ఆ యొక్క సంవత్సరాన అమ్మవారి అనుగ్రహంతో సోమవారం రోజు నుంచి ఈ యొక్క పండుగను ప్రారంభించండి. పండుగను మొదలుపెట్టి పండుగ ప్రారంభించండి అమ్మవారిది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో భాగంగా ఒక మహత్తర సాంప్రదాయ క్రతువుని మన తెలంగాణ మొదలుపెట్టింది. అదే అక్కడ పరమశివుడికి డమరుకం, ఆ పరమశివుడినే కన్నా ఆదిశక్తికి జమిడిక. ఈ బైండ్ల జమిడికను తెలంగాణ వ్యాప్తంగా మోగించాలని ఒక సాంప్రదాయబద్ధ ఒక ఆలోచన కానీ ఒక కళా క్రతువు కానీ మన దగ్గర ఉన్నది. ఏ ఊరికైనా పొత్తి పోయాలన్నా, ఏ ఊరికైనా ఏదైనా మంచి జరగాలన్నా ముందు అడిగేది మన బైండ్ల భవనీయులని. ఆ భవనీయుడి చరిత్ర, ఆ జాతి ఎటుపోతుంది,
ఆ సాంప్రదాయాలు ఎటువైనాయి, వారిని ఎవరు గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తలేరు, వాళ్ళకున్న మేలేంది కీడేంది, ఇవన్నీ మనం తెలుసుకొని ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని తెలంగాణ వ్యాప్తంగా వినిపించేందుకే మన తెలంగాణ తాటికల్లుకి వచ్చింది. తాటికల్లు కంటే తాటికల్లు కాదండి, ఊరు పేరు తాటికల్లు. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మన బైండ్ల సోదరుల ఆట పాట మాట ఆ మహత్తర క్రతువు ఏదైతే అనుకున్నామో అదంతా జరగబోతుంది. కండ్ల ముందు మన తెలంగాణ మీకు చూపిస్తుంది. ఐరన్ కుండలు అంటే ఏంటిది, బాండవులు అంటే ఏంటివి, పోలుగురువులు అంటే ఏంటివి, తర్వాత గంగతెప్పకి ఎందుకు పోతారు, అక్కడ సాకలైనట్లు సబ్బండ కులాలు బైండ్ల వాళ్ళతో ఎట్లా మమేకం అవుతాయి, ఈ సబ్బండ కులాలతో బైండ్ల వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళకున్న అనుబంధం ఏంది, ఇదంతా మన తెలంగాణలో మనం చూపించబోతున్నాం. రండి మిత్రులారా, ఇగో వీళ్ళే బైండ్ల పూజారులు, తాటికల్లో ఉన్నటువంటి ఈ అందరూ పేరు పేరున మీకు పరిచయం చేస్తూ ముందుగా మనం ఆ దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని అన్ని పండుగలాగే ఒక పండగ జరగబోతుంది మన తెలంగాణలో. మన భవనీయులు చేసే పండగ జరగబోతుంది. ఆ పండగను మీకు చూపించేందుకే ఇవాళ వచ్చినాం. అట్లే మిత్రులారా, అన్ని పెళ్లిళ్లకు అన్ని అంటే అంతరించిపోయిన కాలాలకు కూడా ఎక్కడైనా ముందుగా మేము ఉన్నామని డప్పు తీసుకొని వచ్చే మహా ఆదిగలు కూడా ఇక్కడ వచ్చారు. ఒకసారి వాళ్ళని కూడా పరిచయం చేసుకున్నాం. డంగ్ డంగ్ డంగ్. చలో షూరు, మన పండుగ స్టార్ట్ అయింది. ఇక మన భవనీయులతో ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం, అడుగడుగున పాటతో, ప్రతిదీ పాటతో ముడిపడి ఉన్న ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క బైండ్లకు మాత్రమే ఉంది. ఎందుకనంటే ప్రతి దగ్గర పాటతోటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చదివే మంత్రాలు మనం తెలుసుకొని ఉంటే అది వేరే ఉంటుండే, కానీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేపిద్దాం. ఎందుకనంటే మనకు తెలిసిన బాపనోళ్ళు అనుకుంటాం, కానీ సబ్బండ కులాలకు అట్టడుగు జాతి నుంచి నిట్ట నిలువున ఏదిన జాతి వరకు ఆది మంత్రం ఏదైనా ఉంటుంది అది భవనీయుడు, అది బైండ్ల. కాబట్టి దాన్ని ఇవాళ మనం పరిచయం చేద్దాం. ఈ తాటికల్లు గ్రామానికి ఎక్కడికైతే వచ్చినామో మన బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర నేతలంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం. ముందుగా అధ్యక్షులు గౌరీ శంకర్ గారు చూసుకున్నట్టయితే బైండ్ల భవనీయ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. తర్వాత అట్లే అన్న ఉపాధ్యక్షులు పులి యాదగిరి అన్న, తర్వాత ప్రధాన కార్యదర్శి అయినటువంటి యంగ్స్టరు మన లీడరు అన్న ఏర్పుల భాస్కర్ అన్న. ఇక మిగతా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు మన కోసమే, మన తెలంగాణ కోసం భవనీయులుగా ఈ పండుగ మన కోసం చేస్తున్నారు. జిల్లాల అధ్యక్ష కార్యదర్శి, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శి వర్గం అంతా ఇక్కడ మన కోసం వచ్చి ఉన్నది. సో జోరుగా మనం ఈ పండుగ నా భూతో నా భవిష్యత్ అనేలాగా చేసుకొని బహుజన అసలు బ్రాహ్మణ బైండ్లే అని ఈ లోకానికి చాటి చెప్పు. ఈ క్రతువులో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా నకరికల్ మండలంలో తాటికల్ అనే గ్రామంలో ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయము అత్యంత అంగరంగ వైభవంగా నిర్మించబడ్డది. ఈ యొక్క గుడికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, తాటికల్ గ్రామంలో పురాతన కాలం అంటే మేము పుట్టబుద్ధి ముందు అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితమే ఈ యొక్క గుడిని ఇక్కడ ఉండే. ఆ గుడిని ఇప్పుడు పునర్నిర్మిస్తే ఇక్కడ ఈ విధంగా అయింది. ఈ యొక్క గుడిని ఉన్నటువంటి ఒక ప్రాంతము తాటికల్ గ్రామంలో ఎరుకల అనే ఒక గౌడ కులస్తులకు సంబంధించింది. ఎరుకల చినరామయ్య గారు ఈ యొక్క గుడి దాత కాదు, ఆ గుడికి సంబంధించినటువంటి యజమాని. ఆ యజమాని అనంతరము పూర్వకాలంలో ఉన్న 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క గుడిని పునర్నిర్మించడం కోసము ఆ యొక్క వారి యొక్క కుమారులైనటువంటి మన ఎరుకలి జానయ్య గారు, వారి ధర్మపత్ని పద్మమ్మ గారు, ఆ యొక్క ఎరుకలి శ్రీధర్ గౌడ్ గారు, ధర్మపత్ని పద్మ గారు, వారి యొక్క పెద్ద కుమారుడు సుక్కయ్య గారు, అయితే ధర్మపత్ని వెంకటమ్మ గారు, వీళ్ళ యొక్క కుటుంబ పరంపర ఇది. వీళ్ళ యొక్క అధీనంలో ఉన్నటువంటి వాళ్ళ సొంత అమ్మవారి యొక్క దేవాలయం ఇది. ఈ క్రతువు మొదలుపెట్టే ముందు మేము భవనీయ పూజారులమైనా కానీ వాళ్ళు యజమాని స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత ఈ కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాలనుకుంటున్నాము. జానయ్య గారు. స్లోగన్ ఇయే. జై రేణుకలమ్మ తల్లికి జై, జై రేణుకలమ్మ తల్లికి జై.
కోరికలు కుటిల కావని అయిన కొవ్వు బరయు ఇడతలు సడతలోను పెడిగజ్జలోను నటించి శేషుండు నారి తండ్రి ఏనాదమున బోధు విష్ణు ఈశ్వర బ్రహ్మ దీవించి భవనీయుడు చేతికి ఇచ్చినప్పుడు అమ్మా భవానీ దేవి భవానీ మమ్మగన్న ఎల్లమ్మ తల్లి భవానీ అమ్మా భవానీ దేవి భవానీ మమ్మగన్న ఎల్లమ్మ తల్లి అమ్మా భవానీ దేవి భవానీ మమ్మగన్న ఎల్లమ్మ తల్లి భవానీ అమ్మా భవానీ దేవి భవానీ మమ్మగన్న ఎల్లమ్మ తల్లి భవానీ నిన్ను కొలిసే వేళాయే అమ్మా భవానీ నిన్ను కొలిసే వేళాయే అమ్మా భవానీ నిన్ను తలిసే వేళాయే అమ్మా భవానీ నిన్ను తలిసే అది మిత్రులారా ఇక్కడ ప్రారంభమైంది మన జమిడికల దరువు జగమంతా వినపడేలాగా మరింత ముందుకు పోతూ ఈ పండుగ ప్రాశస్త్యం ఏంది, వీళ్ళ పట్టేంది, పల్లెల్లో వీళ్ళకున్న లెక్కేంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఈ క్రతువులో భాగంగా ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఘట్టం ఉంటుంది. కొన్ని ఘట్టాలు కళ్యాణం కానివ్వండి, గంగతెప్ప కానివ్వండి, కుమ్మరోళ్ళ ఇంటికి అసలు ఈ బాండవాలు అనేటివి ఎందుకు పుట్టినాయి, మట్టి నుంచి దేవతను కొలుసుకునే ఆచారం ఎట్లా వచ్చింది, ఇవన్నీ మనం ఇప్పుడు శాలివాహనుల ఇంటికి పోయి తెలుసుకుందాం. చలో యా మిత్రులారా, ఒకసారి మనం ఇటు చూసుకుంటే ఇది చూసిరు కదా, చాలా మటుకు ఎక్కడ కనబడుతుంది మనకు పెళ్ళిళ్ళకు, పెళ్ళి అయ్యే ముందు కనబడుతుంది కదా, అగో అదే అన్నట్టు. ఇప్పుడు అమ్మవారి కళ్యాణానికి పోయే ముందు మనం కుమ్మరోళ్ళ ఇంటికి పోతప్పుడు ఇది పడతారు, దాన్ని ఉల్లెడ అంటారు. చాలామందికి పేరు తెలియదు కానీ కట్టె పెట్టుకుని ఇట్లా పోతూనే ఉంటారు. ఇది ఉల్లెడ. ఈ ఉల్లెడ ఎట్లుంది, ఇప్పుడు పైకి ఉంది, ఇట్లా తిప్పి అమ్మ ఒళ్ళేస్తే అదే ఉయ్యల. సో అమ్మవారి కళ్యాణానికి ముందు అమ్మ ఒడి, తర్వాత ఉయ్యాల, ఈ సాంప్రదాయాలు మన దగ్గర ఉంటాయి కాబట్టి ముందుగా మన కళ్యాణానికి పోయే ముందు ఈ ఉల్లెడను చూపించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతాయి, ఇంకా మైలపోలు, ఇవన్నీ చాలా సందర్భాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం రండి మిత్రులారా. నువ్వు అవతలకు పో ఇక ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటివి, ఇంకా చాలా చెప్పాల్సి ఉంటుంది. తొందరగా చేస్తే మనం పోతున్నాం. నేను అసలు షుగర్ పేషెంట్. ఓకే
మిత్రులారా, మనం ఇప్పుడు బెంగుళూరు రాజుల వద్దకు వచ్చినాం. బెంగుళూరు రాజులు అంటే ఎవరు అనుకుంటారు? శాలివాహనులు. అక్కడ బెంగుళూరు రాజులే వాళ్ళు. కానీ ఇక్కడ మన ఊరికి పుట్టినప్పుడు బొడ్డుగురికి దగ్గర నుంచి గిట్టినప్పుడు తలకొరివి దాకా మట్టితో మమేకమై మట్టి కుండలను మనకు అందించే కుమ్మరుల ఇంటికి మనం వచ్చినాం. అమ్మవారు కళ్యాణానికి ఔరేని కుండలు కానీ, బాండువలు కానీ, పోలు కుండలు కానీ, ఏవైనా బోనం పటవల దగ్గర నుంచి ప్రతిదీ మన సంస్కృతిలో, మన కల్చర్లో భాగంగా ఈ కుమ్మరన్నల ఇంటిలో నుంచే పుట్టుతుంది. మట్టిని మాణిక్యాన్ని చేసి ఇచ్చేటోళ్ళు వీళ్ళు. అటువంటి కుమ్మరులతో మన బయలునకున్న బంధం ఏంది, లగ్గానికి అమ్మవారి లగ్గానికి కానీ మన లగ్గాలకు కానీ వాళ్ళు చేసేది ఏంటిది అనేది ఒక్కపారి తెలుసుకుందాం. రండి వెళ్దాం. మిత్రులారా, మనం చిన్నప్పుడు పల్లెల్లో చూస్తే 1980s ఆ బ్యాచ్లో మీరు చూస్తే ప్రతి వస్తువు మనమే ఉత్పత్తి చేసుకునేటోళ్ళం. ఈ చేతుల మీదకి వెళ్తే చాలా అయ్యేటివి. ముఖ్యంగా కుమ్మరిండ్లకు పోతే మనకు కావాల్సిన అన్నం కుండల దగ్గర నుంచి మనకు కావాల్సిన ఏ పాత్రనైనా ఈ అల్యూమినియం, రేగు, ఈ తొక్క తోలు రాకముందే మట్టితో మాణిక్యాలను పుట్టించారు, మట్టితో కడుపు నింపారు. రైతు మట్టి నుంచి, మన్ను నుంచి అన్నం తీస్తే కుమ్మరన్న అదే మన్ను నుంచి మనం అన్నం తినేటందుకు పాత్రలు తీసిడు. ఆ పాత్రలు ఇగో దీన్ని సారె అంటారు. ఈ సారె మీదనే సర్వ వస్తువులు తయారయ్యేటివి. ఈ సారెతోటి ఇక్కడ మట్టిని పేర్చి మనకు కావాల్సిన గ్లాసులు, జగ్గులు, నీళ్ళు, ఇంకా చెప్తే మా నాయనమ్మ లాంటి వాళ్ళు కంచాలు అనేటోళ్ళు. కంచాలు, కళ్ళు తాగేటందుకు కంచుళ్ళు, చాలా వస్తువులు తయారయ్యేటివి. ఇప్పుడు వాటికి కూడా టెక్నాలజీ వచ్చింది. బట్ ఈ సారెని మనం ఒకసారి ఇలా తిప్పి చూస్తే ఈ సారె గొప్పతనం తెలుస్తుంది. కుమ్మరోళ్ళకు ఇది సారే, అదే శాఖలోళ్ళకు పెళ్లిలో వేరే సారె పెట్టి ఉంటుంది. సంస్కృతిలో భాగంగా చాలా కల్చర్ ఉంది. ఇప్పుడు మాట్లాడుకుందాం కుమ్మరన్న గొప్పతనాన్ని, ఆ పండుగతో వాళ్ళకున్న మమేకాన్ని, ఇటు భవనీయుల అనుసంధానాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. మిత్రులారా, అన్న నీ పేరేంది? ఏరుకొండ నాగయ్య. అమ్మ మీరు? సుజాత. నాగయ్య, సుజాత శాలివాహన దంపతులు ఈ తాటికల్ అనే గ్రామంలో ఇంకా మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూ కులవృత్తిలోనే ఉంటూ ఈ సారె మీద కుండలు చేస్తూ అన్న అందరికీ అండదండగా ఉంటుండు పల్లెకు. ఇది కుండ కాదు, సబ్బండ జాతుల కూరాడు. అటువంటి కూరాడును కాపాడుతూ కులవృత్తిని నిలబెట్టుకుంటున్న అన్నకు కూడా నిజంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన మనకు కళ్యాణానికి ఏం చేస్తాడు ఏంది అనేది ఒకసారి చూద్దాం. రాజులు వలసరు దేవతమ్మ, దేవతమ్మ నిన్ను రాజులు వలసరు దేవతమ్మ, దేవతమ్మ నిన్ను రాజులు వలసరు దేవతమ్మ, దేవతమ్మ రాజులు వలసరు దేవతమ్మ, నీకు పూజలు చేశారు దేవతమ్మ, దేవతమ్మ రాజులు వలసరు దేవతమ్మ, నీకు పూజలు చేశారు దేవతమ్మ, దేవతమ్మ పూజలు చేశారు దేవతమ్మ, నీకు సేవలు చేశారు దేవతమ్మ, దేవతమ్మ పూజలు చేశారు దేవతమ్మ, నీకు సేవలు చేశారు దేవతమ్మ, దేవతమ్మ రావే రావే ఓ మాతో రాజులు వలసరు ఓ మాత, రావే రావే ఓ మాత, ఓ మాత రావే రావే ఓ మాత, నీకు రాజులు వలసరు ఓ మాత, మాత రాజులు వలసరు ఓ మాత, నీకు సేవలు చేశారు ఓ మాత, ఓం శక్తి, ఓం శక్తి. రేణుకా ఎల్లమ్మ తల్లి అలనాడు కృతయుగము కాలంలోన పార్వతీ పరమేశ్వరులకు వరాన పుట్టి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల చేత పెంచబడి కళ్యాణం చేయబడి అనంతరము యుగాలు తరాలు గడిచిపోతున్నా ఈ ప్రస్తుతము కలియుగంలో నరమానవులు నివసిస్తున్నట్టు ఈ కలియుగంలో కూడా ఆది కాలం నుంచి అంటే కూడా అనంత అర్భుత భిన్నంత వినాయక కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం నేటి కలియుగం వరకు కూడా అటువంటి అమ్మవారి శ్రీ ఆది పరశక్తి రేణుకెళ్ళమ్మ
కొలవబడుతుంది, అమ్మవారు ఎన్నో పూజలు అందుకోబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో అంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటిలోన ప్రతి ఇంటి ఇలవేల్పు లెక్క పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆ యొక్క అమ్మవారిని శాలివాహనులు అంటే ఇప్పుడు శాలివాహనులు అంటారు, కానీ పూర్వకాలం నుంచి కూడా వారు కుమ్మరివారు. ఆ కుమ్మరివాడలో కుమ్మరివారు చెరువులో మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని ఒక బాండవ రూపంలో అమ్మవారిని యొక్క బాండవ రూపంలో సిద్ధం చేసి మహామునీశ్వరుడు అనేటువంటి సక్షమాజమదగి మహాముని అదే శ్రీ రేణుకా ఎల్లమ్మదని ఈ రకంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాండవుల రూపంలో ఇక కుమ్మరివారు తయారు చేశారు. బాండవులు ఒక్కటే కాదు, అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మదేవికి బాండవుల రూపంలో అదే రకంగా పోలుగురుగులు, బోనం పటోలు, మానవుల కళ్యాణం జరిపించుకునేటటువంటి ఔరణ్య కుండలతో పాటు వివిధ రకాలైనటువంటి ఒక వస్తువులను కూడా కుమ్మరివారు సిద్ధం చేశారు. ఆ విధంగా కుమ్మరివారు సిద్ధం చేసినటువంటి తయారు చేసినటువంటి వారు కష్టపడి వాళ్ళ యొక్క కులవృత్తిలో భాగంగా కుమ్మరివాళ్ళ యొక్క కులవృత్తిలో భాగంగా సిద్ధం చేసినటువంటి ఆ యొక్క బాండవులను ఈరోజు అమ్మవారి కళ్యాణానికి తీసుకుపోవడం జరుగుతుంది. అమ్మవారు పుట్టలో పుట్టింది కాబట్టి ఆ పుట్ట మట్టి చేతనే ఈ యొక్క బాండవులను సిద్ధం చేశారు. కాబట్టి ఆ బాండవులు తయారు చేసిన విధానాన్ని అమ్మవారికి కళ్యాణం చేయడం సిద్ధం చేయడం కోసము కళ్యాణానికి అమ్మవారిని కుమ్మరివాడి నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. అందులో ఆదిపరాశక్తిని మరి పూర్వకాలం నుంచి కూడా ఆది కాలం నుంచి కూడా కొలుస్తున్నటువంటి భవనీయ పూజారుల చేత డప్పు చప్పులు అంటే మాతంగులైనటువంటి మాదిగ వారలు ఉన్నటువంటి ఒక డప్పు చప్పుల చేత అమ్మవారు శ్రీ కుమ్మరివాడి నుంచి రేణుకా ఎల్లమ్మను తీసుకుపోవడం కోసము ఆదిపరాశక్తి రేణుకా ఎల్లమ్మను కొలిసేటువంటి భవనీయ పూజారుల చేత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వెండి జమిడికలు, కంచు జమిడికలు, ఈ యొక్క జమిడికల నాదాలతోటి అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మది వాళ్ళ నాడు పరమశివుడికి డమరుక నాదం, పరంజ్యోతికి శ్రీ రేణుకా ఎల్లమ్మకి జమిడిక నాదం, ఈ రకంగా జమిడిక నాదాలతోటి కుమ్మరివాడి నుంచి రేణుకా ఎల్లమ్మని తీసుకుపోవడం జరుగుతుంది. ఈ తీసుకుపోయే భాగంగా ప్రస్తుతం అయితే ఎవరు అమ్మవారిని కొలవడం కోసం పండుగలు పాలు పంచుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యుల సమేతంగా ఎవరు ఈ యొక్క అమ్మవారిని తయారు చేసిరో వాళ్ళ కుటుంబ సభ్యుల సమేతంగా ఈ యొక్క అమ్మవారికి ఇది ఈశ్వర పటం అంటారు. ఈ ఈశ్వర పటం మీద నుంచి అమ్మవారిని మైలలు తీసి ఆ యొక్క అమ్మవారి యొక్క దేవస్థానానికి తీసుకుపోవడం జరుగుతుంది. అందులో భాగంగా రేణుకా ఎల్లమ్మదేవిని తీసుకుపోయే విధంగా అమ్మవారి యొక్క పసుపు బండార్లు నిమ్మకాయలతోటి కొబ్బరికాయలతోటి అత్యంత ఇష్టమైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వేపమండలు, వేపాకంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అట్లాంటి వేపమండలతోటి అమ్మవారి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవిని ఈరోజు పూజా ద్రవ్యాలతో అమ్మవారికి మంత్రోచ్చారణతో అమ్మవారిని తీసుకుపోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఓ జగదాంబరి ఓ లోకమాత పరమ పావన తల్లి ఓ పరంజ్యోతి అమ్మో సాంభవి జగములోని ఓ జగదాంబరి ఓ లోకమాత పరమ పావని తల్లి ఓ పరంజ్యోతి యుగములు నీ తల్లి జగములోని నడిపేటి జానఘోరాని మంత్రం నీది మర్మము నీది మత్సర మాత చలమావోరమ్మా కోటి బ్రహ్మాండ నాయకాది పరాశక్తి పరంజ్యోతి పరమ కళ్యాణి రేణుకా ఎల్లమ్మ కళ్యాణంలో భాగంగా అయితేనేమి మరి వాడలోన కూర్చున్న తల్లి భర్తాడు సక్షమా జమదగ్గి మహాముని సమేతంగా అటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవిని ఈ రోజు భవనీయ పూజారుల చేత అమ్మవారి యొక్క పాటల చేత అమ్మవారికి ఆటల చేత శ్రీ రేణుకా ఎల్లమ్మదేవిని ఎక్కడైతే అమ్మవారి యొక్క దేవాలయం ఉందో ఆ యొక్క దేవాలయంలోనికి అమ్మవారిని మాత్రం చప్పుళ్లతోటి 10 మంది పనిబాట్లతోటి ఇక్కడ ఉన్న బంధుమిత్రులతోటి సబ్బండ వర్ణాల యొక్క పాల్గొన్నటువంటి కార్యక్రమంలో అమ్మవారిని తీసుకుపోవడం జరుగుతుంది. ఈ యొక్క తీసుకుపోయే క్రమంలోన ఈ యొక్క మైలపోలు అంటారు కాబట్టి ఈ యొక్క మైలపోల మీద అమ్మవారు రేణుకా ఎల్లమ్మ సమేతంగా సక్షమాజమదగ్గి మహాముని అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా అల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా వల్లర నోవనరారా అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా నోవిన వల్లర నోవనరారా అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లా ఇనోవన
పాటలతోటి అమ్మవారు శాంతింప చేయడం కోసము పాండవ రూపంలో ఉన్నటువంటి ఆదిపరాశక్తిని ఆ యొక్క దేవాలయం తీసుకుపోయిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక కుమ్మరివాడి నుంచి అమ్మవారిని తీసుకుపోవడం జరుగుతుంది. మిగతా యొక్క కార్యక్రమం అమ్మవారి యొక్క గుడి దగ్గర మరి యొక్క జరుగుతున్నటువంటి పరంపరలో కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క అమ్మవారిని కుమ్మరివాడిని తీసుకుపోవడం జరుగుతుంది. ఒక శ్లోకం లేకుంటే ఒకటే ఓం ఓం హరి ఓం దేవిన వాచబంధ దేవస్థానం స్థానబందేశమృతంధ్వానాన్ ఉపవేశితం దేవిన్ దేవతా నమో నమః శ్రీ ఆదిపరాశక్తి రేణుకా దేవి దేవత నమో నమః యా దేవ సర్వభూతేషు మాతృరూపేణ శక్తిరూపేణ నమస్తస్తే నమస్తస్తే శ్రీ రేణుకా దేవి నమో నమః ఓం యా దేవ సర్వభూతేషు మాతృరూపేణ శక్తిరూపేణ నమస్తస్తే నమస్తస్తే శ్రీ రేణుకా దేవి దేవతా నమో నమః ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి బాండుని పట్టుకోవాలండి. ఓం శక్తి 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 పెడతా వ్యాపారం పెడతా అందులో తీసుకురావాలి